భూభారతి చట్టం ద్వారా రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేఖర్ షా తెలిపారు. బుధవారం భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి హాజరయ్యారు. కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి పలు సూచనలు సలహాలు అందించారు. గణేష్పూర్ శివారు సర్వే నెంబర్ 1లోని సదా బైనమా కాస్టుకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దరఖాస్తులు పరిశీలించారు. గ్రామంలో అధికారులు సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని, ఎవరికేమైనా సమస్యలు సలహాలుంటే సందేహాలుంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. సో ఇట్లా రకాలు సాధారణమైనవి కూడా ఇందాక చెప్పినాము. సో అవి కూడా దాంట్లో చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈరోజు సాయంత్రం వరకు మన టీం మొత్తం ఇక్కడే ఉంటుంది. అన్ని రికార్డ్స్ తో సహా ఇక్కడ మన ఎంఆర్ఓ గారు వాళ్ళ టీం కూడా ఉన్నాయి. ఈ సర్వే సమస్య కావచ్చు, ఇంకా ఏమైనా భూమి సమస్య కావచ్చు, ఇందాక చెప్పేది దాంట్లో లేదు, ఇంకా వేరే కూడా అందుకు ఇతరులకు కూడా ఉన్నాయి. వేరే సమస్య కూడా ఏమైనా ఉంటే ఇక్కడే మళ్ళీ మీరు హెల్ప్ డెస్క్ లో అప్లికేషన్ ఫార్మ్ కూడా నింపి మళ్ళీ ఎంఆర్ఓ గారు మీకు రసీదు ఇస్తారు. దయచేసి రసీదు కూడా తీసుకోండి. ఆన్లైన్ కూడా ఏమైనా చేయాల్సిన ఉంటే అది కూడా ఎంఆర్ఓ గారు చేసేస్తారు. మీకే మళ్ళీ ఏం ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు. పాత మీరు ఏమైనా ఆన్లైన్ లో పెట్టి ఉంటే అవి పెండింగ్ ఉన్నాయి కూడా, దయచేసి ఆ రసీదు కూడా పాత ఏమైనా మీరు ఇంతకు ముందు భూభారతీయులు కానీ అప్పుడు ఇంతకు ముందు ధరలీనో మీరు ఏమైనా పెట్టి ఉన్నారు, అవి కూడా ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా దయచేసి ఇక్కడ ఇస్తే అవి కూడా పరిష్కారం అవుతాయి. కొత్త ఇంకా ఏం ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు. అది మనమే ఆన్లైన్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి నోటీసెస్ ఇస్తూ మళ్ళీ మనం పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మన అప్లికేషన్స్ ఇట్లా ఈ మన భోరజ్ మండలంలో 16-17 వరకు తీసుకొని డే ఎండ్ కల్లా దాదాపు అన్ని పరిష్కారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే భోరజ్ మండల్లో ఒక్క రైతుని కూడా భూ సమస్య లేకుండా భూ సమస్య మొత్తం పరిష్కారం చేయాలి. ప్రభుత్వం ఈ పైలట్ గా ఆదిలాబాద్ జిల్లాలో భోరజ్ మండలికి తీసుకోవడం జరిగింది. మీ నుంచి కూడా ఏమైనా సూచన సలహాలు ఉన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పచ్చు. లేదు ఇంకా ఇక్కడ హెల్ప్ డెస్క్ లో కూడా అన్ని దరఖాస్తు రాసి ఇక్కడ మరి ఎంఆర్ఓ గారి దగ్గర సబ్మిట్ చేయండి. ఎంఆర్ఓ గారి నుంచి రసీదు కూడా తీసుకోండి. ఓకే, ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. ఏమైనా మీ ఈ బాలాపూర్